'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. అధ్యాయము మొదటి వచనం నుండి మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామిను, మయజ్యా, బిల్గయి, షమయ వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీలు ఎవరనగా అజన్యా కుమారుడైన యోషువా, హేన, దాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, హేరేబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనీను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బానీ, బున్ని, అజ్బాదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిస్కియా, అజ్నూరు, హోదియా, హాషుము, బేజయి, హరీపు, అనాతోతు, నేబై మగ్బి, యాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, యద్దూవా, పెలెట్యా, హానాను, అనాయా, హోషేయ, హనన్యా, హషూబు, హల్లోహేషు, పిల్హా, షోబోకు, రెహూము, హషబ్నా, మైసేయ, అహియా, హానాను, ఆనాను, మల్లూకు, హారీము, బైనా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరచుకొనిన యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కాని భోజన పదార్థములనే కాని అమ్ముటకు తెచ్చిన యెడల విశ్రాంతి దినమున కాని పరిశుద్ధ దినములలో కాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయబడదనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చుదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యము విషయంలోను, నిత్యము అర్పించు దహనబలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింపు చేయుటకు యాజకులలోను, లేవీలలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లు వేసి నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియు కాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠార్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి
యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీయులకిచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకొని రాగా, అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు, 10వ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకొని రావాలననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను, లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా, సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములనుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. 11వ అధ్యాయము మొదటి వచనం నుండి. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 90 వేరు పట్టణములలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా. ఇతడు షఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు షీలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హెజెకు పుట్టిన బారూకు కుమారుడైన మైసేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 468 బెన్యామీనులలో ఎవరనగా యోవేదు, పెదాయా, కోలాయా, మైసేయ, ఈతీయేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు. అతని తర్వాత గబ్బయి, సల్లయి. వీరందరూ 928 జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యొదాయాయు, యాకీనును. సెరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటాబులను పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822 మరియు పితరులైన మల్కియా, పషూరు, జకర్యా, అవిజు, పెలల్యాల వరుసలలో యెహోరామునకు పుట్టిన అదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయా బంధువులు 242 మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతే, అహజయ్యను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి. బలవంతులైన వారి బంధువులు 128 వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను. ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా షమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రికాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బైతయును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్చూక్యాయును, యదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతని చేతి క్రిందివారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీలలో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యంలో వారు ఉండిరి. నెతీనీయులు ఓపిలో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీలకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలెను. లేవీలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి
దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా దేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజా బెయేలు కుమారుడగు పెతహయా జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజు నొద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎకబ్బయలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యోషువలోను, మెలదాలోను, బేత్పెలెతులోను, హజర్షువలులోను, బెర్షబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిగ్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఎన్రిమ్మోనులోను, జొర్యాలోను, ఎర్మూతులోను, జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీష్లోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు. మరియు బేర్షిబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబ నివాసులగు బెన్యామీనీలు మిక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హాసోరులోను, రామాలోను, గిత్తెయంలోను, హదీదులోను, జెబోయిలోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీల సంబంధమైన వారిలో యూదా వంశస్థులోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి.